హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇండియా నుంచి వచ్చేసామండి ఫైనల్గా. చూసారు కదా ఈ హౌస్ అంతా ఎలా క్లియర్ చేసాను ఇవన్నీ. సో ఇప్పుడే వచ్చాము, బ్యాగులన్నీ బయట వేసాము. ఇప్పుడంటే వెళ్ళి రాత్రి వచ్చాము. అసలు ఇక్కడ నిద్ర మనకు అటు ఇటు తేడాలు ఉంటాయి కదా. సో ఇప్పుడే లేసాము, పిల్లలకి టిఫిన్లు అయినాయి. కాకపోతే అంటే చాలామంది అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారంటే మీరు రీసెంట్గా ఇండియాలో వస్తుంటే ఇప్పుడు మనకి కస్టమర్ దగ్గర కానీ లేకపోతే మనకి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ఏమేమి అడుగుతున్నారు ఏంటి అని చాలామంది క్వశ్చన్లు వేశారండి. సో అదొకసారి మనందరం అదే ఎలా జరిగింది ఏంటి మీకు కూడా చెప్దామని వీడియో చేస్తున్నాను. సో డెఫినెట్గా ఫుల్గా వాచ్ చేయండి. ఇలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మొదలెడదాం. మేము ఇండియా నుంచి ఏమేమి తెచ్చుకున్నాము అంటే మీరు కూడా ఇలాంటివి తెచ్చుకుంటే బాగుంటాయి అని ఉంటాయి కదా, అవి కూడా చూపెడతాను మీకే. సో మనకి ఇమిగ్రేషన్ దగ్గర ఏం అడిగారు ఏంటి అవి కూడా చెప్తాను లాస్ట్లో మీకు. ఫస్ట్ ఏమేమి తెచ్చినా మాట్లాడుకుని తర్వాత అలా మనకు వరుసగా మాట్లాడుకుందాము. ఏంటంటే ఇండియా నుంచి పిండి వంటలు తెప్పించాము. మంచిగా వండేసారు అత్తయ్యల్లో. ఈ జంతికలు కానీ గవ్వలు, మురుగులో జంతికలు ఏదో అంటారు. అమలాపురం సైడ్ అయితే మేము జంతికలు అంటామండి. జంతికలు, ఈ గవ్వలు, ఈ రిబ్బన్ పకోడీ టైప్ రిబ్బన్ జంతికలు ఇవి అంటారండి. ఇవి ఆ టైప్ వేయించాము. తర్వాత ఈ చెక్కలు కూడా తెప్పించాము. ఈ పక్కన చూసారా మొత్తం పొడుగు అయిపోయింది. స్పూన్ వేసి తినేలాగా అయిపోయింది చెక్కలు. ఇది సో ఇది పిండి వంటలు ఇంకా ఉండాలండి. ఎక్కడ జస్ట్ అక్కడ చూపించారు సార్. ఇది ఎట్లా బ్యాగ్ ఇంకోటి ఉంది. క్లోత్స్ ఇది ఏదో జ్యువెలరీ బాక్స్ లాగా ఉంటే ఈ బాక్స్ ఒకటి తెచ్చుకున్నానండి ఊరికి. అంటే మనకి ఏదైనా జ్యువెలరీ వేసుకుని పనిచేస్తుంది మంచిగా అని చెప్పి. అంటే చిన్న ఇయర్ రింగ్స్ డైమండ్ అవన్నీ ఉంటాయి కదా, చిన్నగా బాగుంటుందని చెప్పి ఇలా తెచ్చుకున్నాను. అంటే ఎవరికైనా కావాలంటే ఇండియాలో దొరుకుతుందండి మంచిగానే ఇలాంటి బాక్సులు. భలే ఉంది కదా బాక్స్. అంటే మనకి ఇయర్ రింగ్స్, చైన్స్ పిల్లలకి అన్నీ వేసుకోవడానికి బాగుంటుంది ఇది విడిగా అని చెప్పి ఇలా తెచ్చుకున్నాను. అమ్మ ఎవరో ఇచ్చారని చెప్పింది. సో ఇది పట్టుకొచ్చానండి. ఇవన్నీ బట్టలు ఇలా ఇదేమీ లేదు, అటు చూపించినాను. ఇంకో బాక్స్. ఇంక తర్వాత నెక్స్ట్ ప్యాకేజ్ అండి. అందులో పెద్ద ఏమి లేవు, బట్టలు తెచ్చుకున్నాను. బట్టలు అంటే గుర్తొచ్చిందండి, అమలాపురంలో జీవి మాల్ అని ఒకటి ఉంది బాబు అమలాపురంలో. అది భలే దొరికినాయండి బట్టలు. పిల్లలకి సోపులు బాగుంటాయని చెప్పిందండి మా శాంతి, అదే మా చెల్లి. ఇదేంటంటే మా చిన్నదానికి కొంచెం ర్యాష్ టైప్లో ఉంటుంది అనమాట. ఇది ర్యాష్లా వస్తేనే ఇలాంటివి వాడితే కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అమలాపురంలోని వాడడం మొదలెట్టాను. ఈ 4 వారాల్లో కొంచెం డిఫరెన్స్ అనిపించింది నాకు. సర్లే అని చెప్పి ఇంకో 2-3 బాక్సులు తెచ్చాను, ఎక్కడ లోపల వేసాను. సో ట్రై చేస్తున్నాను అనమాట. ట్రై చేసి ర్యాషెస్ తగ్గితే మాత్రం మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. బట్ ప్రస్తుతానికి ఇది మెడికల్ సోప్లే. ఇండియాలో అయితే దొరుకుతున్నాయి, మెడికల్ షాప్లో దొరుకుతున్నాయి. అపోలోలో తీసుకున్నాను నేను ఇవి. సో చాలా బాగున్నట్టు అనిపించినాయి, అందుకే స్టార్ట్ చేశాను. ఇంకా పూర్తిగా తగ్గలేదు, ఇప్పుడే మొదలు పెట్టాను కదా. ఇది సెబామేడ్ లోషన్లో, ఇది కూడా అక్కడ తీసుకొచ్చాను. ఈ లోషన్లు కానీ ఇలాంటివి బాగా రేట్ ఎక్కువ వేస్తారు ఇక్కడ. దొరికింది ఛాన్స్ అన్నట్టు. ఇంకా తర్వాత ప్రోడక్ట్లో మేకప్ అని చెప్పను కానీ ఇది ఏంటంటే మనం ఏదైనా మేకప్ వేసుకునే ముందు సిరమ్స్ అనమాట. మనకి ఫేషియల్ లాగా వచ్చేసేసరి బ్లష్ అండ్ గ్లోది లాక్మీ ప్రోడక్ట్లు ఇలా ఇవి చాలా బాగున్నట్టు అనిపించినాయి. ఇక్కడైతే బోలంత రేట్ అండి బాబు. అక్కడ ఒక్కోటిని ఎంతగానే హెడ్ ఇక్కడైతే తెగ దుబ్బెత్తారండి బాబు ఇలాంటివి తీసుకోవాలంటేనే. 100 రూపాయలు అంటే ఇది 100 రూపాయలకి ఒకటి. తర్వాత మనం తెచ్చుకోవాల్సినట్లు ఇంపార్టెంట్ ఏంటంటే అవి మెడికల్ ప్రోడక్ట్లు ఇలాంటివి చాలా యూజ్ఫుల్ అండి. అవి మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి. ఇంకా నేను చింతపండు ఒకటే, ఇక్కడ చింతపండు కొంచెం బ్లాక్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. మన ఏదైనా కూర నల్లగా ఉన్నట్టు ఉంటుంది. దట్టు లాగడానికి కూడా నేను చాలా గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది ఇలాగా. ఇది ఫ్రెష్గా చింతపండు అనమాట. మనకి ఇండియాలోంచి కావాలంటే డెఫినెట్గా కొత్తగా వచ్చినా మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుందిలే, మనం ఎప్పుడు వచ్చిన వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటాము. నేను ఇంకా వేరే ఏం తేలేదని పెద్ద ఈ చింతపండు ఒకటిని ఇంకోటి తెచ్చాను, ఎండుమిరపకాయలు ఒకటి తెచ్చాను. ఇంకా చూసారు ఇది ఈజీగా మనకి ఎలా వస్తుంది. చింతపండు చూస్తే నాకు నోరు ఊరిపోద్ది, నోట్లో పెట్టలే. చింతపండు తెచ్చాను. ఇది తెచ్చుకున్నప్పుడు తెచ్చుకునేటప్పుడు గింజ లేకుండా తెచ్చుకోండి. గింజ ఉంటే అసలు ఒప్పుకోడు. మన కస్టమర్ దగ్గర ఏమైనా చూసానికి ఇబ్బంది అవుద్ది. మొత్తం ఎలా గింజ తీయించేసి చింతపండు తెచ్చుకుంటేనే నేను అలాగే తెచ్చుకున్నాను. మేము పెద్ద వాడం కానీ వెళ్ళినప్పుడు అయితే తెచ్చేసుకోవాలి. వాడకపోయినా తెచ్చేయడం మాత్రం ఇంపార్టెంట్. అలా తెచ్చేసాను. అట్లా ఉంటుంది మనతోని ముచ్చట. ఇంకొకటి ఏమో నేను ఎండుమిరపకాయలు అనమాట. ఎండుమిరపకాయలు కొంచెం ఇక్కడ నల్లగా ఉండి బాగున్నట్టు అనిపించింది నాకు, ఫ్రెష్ అయ్యే.
అందుకని ఎండుమిరపకాయలు అసలు ఓపెన్ చేయట్లేదు. ఇప్పుడు ఓపెన్ చేయాలనుకో అచ్చం 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 తుమ్ములు వచ్చేస్తాయి, మండిపోతుంది. ఎండుమిరపకాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు మాత్రం కంపల్సరీ మీరు కూడా తెచ్చుకోండి. మగ్గులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కానీ ఇండియా నుంచి వస్తుంటే మాత్రం కంపల్సరీ మగ్గులు తెచ్చుకోండి, లేకపోతే ఉంటే అక్కర్లేదులే. ఈ మగ్గులు ఏంటంటే ఇక్కడ మామూలుగా స్ట్రాంగ్గా ముగ్గులు కావాలంటే $10 అండి. సో $10, అదే ఇండియాలో అయితే ₹49 అండి. మిల్టన్ మంచి బ్రాండ్, మనకు మామూలుగా ఈయన ఎక్కడ తెచ్చి తెలియదు కానీ డీమార్ట్లో అనుకుంటున్నాను మరి నేను. సో కంపల్సరీ ముగ్గులు తెచ్చుకోవాలి. మనం ఎంత బాత్రూంలో పేపర్ ఉన్నా మనకి ముగ్గులు ఇంపార్టెంట్ అనమాట, స్నానాలకు కానీ బకెట్లకి కానీ. సో అందుకని ఎక్కడ తెచ్చుకున్నాను. ఇక్కడైతే $10, అక్కడైతే ₹50, ₹50 కూడా ₹46. సో చాలా తక్కువకి వస్తాయి. డెఫినెట్గా కావాలంటే మగ్గులు రికమెండ్ చేస్తాను నేను, తెచ్చుకోండి. ఇంకా నెక్స్ట్ ప్యాకేజ్ అండి, అందులో చూపించాను కదా అక్కడ వరకుని. ఇంకా తర్వాత దానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ పుల్లారెడ్డి స్వీట్లు మనకి అంటే ఏం కావాలంటే అది ఎలా కావాలంటే అలాగే ఇస్తాడు మనకి. మేము ఇలా బాక్సులు తెప్పించామండి. అంటే ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇండియా నుంచి ఏం తెచ్చారు అని కాకపోయినా సో స్వీట్లు ఇస్తే పాపం హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్ అందరూనే. సో అలా ఫ్రెండ్స్ కోసం కొన్ని బాక్సులు తెప్పించామండి. ఇవన్నీ పుల్లారెడ్డి స్వీట్లు అనమాట. సో ఈ ఫ్రెండ్స్ కోసం ఇవ్వాలి. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం అన్నీని, ఇంకా పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు ఎవరి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి మనం అక్కడ నుంచి తెచ్చుకోవాల్సిన అంటే ఇవన్నీ కంపల్సరీ మనం తెచ్చుకుంటే బెటర్ అని చెప్పియండి. ఫస్ట్ నుంచి చింతపండు కానీ ఇది కానీ, తర్వాత స్వీట్ బాక్సులు కానీ మంచిగా అంటే ఫ్రెండ్స్ కోసం ఇది. ఇంకా మనం ఇంట్లో వాడుకోవడానికి అన్నీ బాగుంటాయి. సో ఇదేంటంటే లోపల గిన్నె పెట్టుకుని వండుకోవడానికి ఒక గిన్నె. ఇది కుక్కరు. మామూలుగా నేను ఎప్పుడు ప్రెస్టేజ్ తీసుకుంటానండి. ప్రెస్టేజ్ తీసుకుంటే ఏమైందంటే తెత్తున్నాం కానీ తెచ్చిన వారం రోజులకి ప్రెస్టేజ్ పోతుందండి. ప్రెస్టేజ్ కంపెనీ కూడా చూస్తే మరి ఏమంటారో నాకు తెలియదు కానీ ఇది నిజమండి. 1 వీక్లో ఈ వైర్ పోతుంది, లేకపోతే బయటకు వాటర్ కారిపోద్ది, అస్సలు పని చేయట్లేదండి. మరి మీ ఫీడ్బ్యాక్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి అందులో కానీ తెలిస్తేనే. నేను మా ఆడబడుచుని కానీ ఇంటి దగ్గర కూడా అడిగాను. ఇంటి దగ్గర అడిగితే ప్రెస్టేజ్ అస్సలు పని చేయట్లేదండి. ప్రెస్టేజ్ మాత్రం నా సజెషన్ ఏంటి, ప్రెస్టేజ్ మాత్రం తీసుకోవద్దు. కంపెనీ కూడా చూస్తే ఏమంటాడో తెలియదు కానీ తీసుకోవద్దు. సో ఇది వేరే ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటుందో నాకు తెలీదు. కుక్కర్ది అయిన తర్వాత అంటే బ్రాండ్ చెప్తున్నారు అందరూ, మరి ఎలా ఉందో నాకు తెలీదు. ది ఇండస్ వ్యాలీ అంట. మరి ఈ బ్రాండ్ బాగుంటుందని అంటున్నారని తెచ్చుకున్నాను. ఇంక అక్కడ నుంచి దోశలు దోశలు వేయడం ఏంటి, దోశ మీద ప్యానం మీద దోశ వేయడానికి సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం తెచ్చుకున్నానండి. దోశలకు బాగుంటుంది అంటే ఈ కంపెనీ బాగుందని చెప్పారు. ఇదేమో నాకు కొంచెం రసం పెట్టుకోవడం కానీ, చిన్నగా పప్పుచారు పెట్టుకోవడం కానీ, చారు లాంటి ఐటెంలు వేసుకోవడం తెచ్చుకున్నాను. ఇదేమో మనకి డీప్ ఫ్రై కోసం తెచ్చాను. అంటే ఎందుకు చెప్తున్నాను, మీకు కూడా కావాలి డెఫినెట్గా ఇది బాగా యూజ్ అవుతుందండి డీప్ ఫ్రై లాంటి వాటి కోసం. ఈ కుక్కరు ఇంకా తర్వాత వేరే కుక్కర్ కూడా అదే ఇంకొక పెద్ద కుక్కర్ కూడా తీసుకున్నాను. ఆ కుక్కర్ ఎక్కడుందో కనపడలేదు నాకు. చేసి ఎక్కడన్నా ఉంది, ఇది ఇది ఒక కుక్కర్ అండి. ఇది కూడా తెచ్చుకున్నాను. ఈ సైజులో బాగుంటుందని చెప్పి మనకి అంటే ఒక 4 కుక్ అయ్యేలాగా ఇందో తెచ్చుకున్నాను. అంటే మామూలుగా మనం ఇదే కాకుండా చిగుడికాయటమాట లేకపోతే ఏదన్నా గుత్తొంకాయ కూర అలాంటివి కూడా కుక్కర్ పెట్టుకోవడం చాలా బాగుంటుంది అన్నారు. ఏమో స్పూన్లు కూడా తెచ్చాను. ఇది మనకి ఏంటంటే 2 రకాల మూతలు ఎత్తాడనమాట. ఇంకెలాగా దీంతో కుక్కర్ పెట్టించుకోవచ్చు. కూరగా వండుకున్నాం ఇలా గ్లాస్ టాప్ ఇచ్చి ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఐటమ్స్తో బాగుంటుంది, అందుకని ఇది కూడా తీసుకున్నాను. ఇది కూడా సారీ చెప్తున్నా. ఇది కూడా ఇండస్ వ్యాలీలో ఇలా వస్తుందని చెప్పి బాగుంది. ఇది బాండీ టైప్లో ఇలాగనమాట, బ్యాండీ మనం చేసుకునేలాగా. సో బాగుంది. ఎప్పుడు స్టీల్ దాంట్లో వండట్లేదు ఈ మధ్య. నాన్ స్టిక్ అంటే మాడిపోతుంది చాలామంది అన్నారు. ఈ బ్రాండ్ బాగుంటుందండి, అసలు మాడదో, యూజ్ చేసుకోవచ్చు అన్నారు. అందుకని చెప్పి నేను పట్టుకొచ్చాను ఇది. ఓకే, తర్వాత ఇందాక చిన్న ముగ్గురు చూపించాను కదా ఏంటంటే పప్పులకి తాలింపులకి మజ్జిగ తాలింపులు అలా వేసుకోవడానికి పనిచేస్తుంది. ఇదంటే కొంచెం పెద్దదే, అంటే మనకి గారెలు వేసుకోవడానికి కానీ పునుగులు వేసుకోవడానికి కానీ కొంచెం పెద్దది తీసుకున్నాము. పూరీలు మరి చిన్న దాంట్లో పట్టదు కదా, ఇంకా అందుకని ఇది ఒకటి తెచ్చుకున్నాము.
కంపల్సరీ ట్రై చేయండి. ఒకవేళ మీకు కొత్తగా ఇక్కడ మీరు మూవ్ అవుతున్నా లేకపోతే ఏం తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నా, అంటే బ్యాగులో మనకు ఒకసారి ఖాళీ ఉంటుంది కదా, ఖాళీ ఉన్నప్పుడు ఎలాంటి పెట్టుకుంటే బెటర్ అనే వాటి కోసం చెప్తున్నాను నేను ఇది. మళ్ళీ కుక్కర్లో పోద్దేమో అని చెప్పి ఏదో వేరే కంపెనీది ఒక ఇది కూడా ఇచ్చాడు, గ్యాస్ కట్టది బెల్ట్. అది ఊరికే పోతాయి, మరి ఇది ఎలా ఉందో నాకు తెలియదు. ఫస్ట్ టైము చెప్పులు వచ్చినాయి. ఏమో మర్చిపోయిన చెప్పులు. ఇక్కడ అస్సలు చెప్పులు దొరకవండి, నా సైజు కదా అస్సలు దొరకవు. చిన్న పాదం అనమాట. అండ్ మా పిల్లలకు కూడా అంటే మంచి మంచి మోడల్లోనే అసలు దొరకనట్టు అనిపించదు. ఎప్పుడు చూసినా ఏమంటారు ప్లాస్టిక్ టైప్లో ఉంటారు చూసారు, అదే మోడల్లో ఉన్నట్టుంటాయి. సో మనం కొంచెం తక్కువ కదా, అందుకని చెప్పి ఈ మాత్రం ఉండాలి అని ఇది రకం తీసుకున్నాము. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నా సైజు మా జెసికా సైజు సేమ్ అయిపోయిందండి. అందుకని చెప్పి జతలు తీసుకుని ఉంటే మమ్మీ తీసుకో అంటున్న తర్వాత మమ్మీ కొన్నాళ్ళు నేను కూడా వాడతానే అంటుంది. పెద్ద ప్లానింగే అలా ఉందని తోటి. సో చెప్పులు అందుకని చెప్పి ఇద్దరం తీసుకున్నాము. మా రిక్కి గడితో గొడవ లేదు, ఎందుకంటే ఆడి ఎవరికి పట్టవు కాబట్టి ఆడికే. సో నేను జతలు బాగా తెచ్చానండి. తర్వాత డైలీ వేర్ ఏరా, ఇది డైలీ వేర్ వేసుకోవడానికి పనిచేస్తాయని చెప్పి డైలీ వేర్ తీసుకున్నాను. సో వచ్చేటప్పుడు మీరు చెప్పులు అయితే బాగా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అంటే నాకైతే నచ్చదు, అమెరికాలో చెప్పులు అసలు నచ్చవు నాకు. సో అందుకని అక్కడ నుంచి తెచ్చుకున్నాను. ఇది జెసికాకి తీసుకున్నాం అనమాట. అంటే డైలీ వేర్ వాడు బయటకు వేసుకోవడానికి కానీ, వాటర్లో కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ బాగా పనిచేస్తాయి. కొన్ని బాటల్లో తీసుకున్నాం, కొన్ని ఏమో నేను అమలాపురంలోనే వేరే షాప్ ఉందండి, కొత్తగా పెట్టారు. ఇదో మోడల్ 2 3 4 5 జతలు దాకా వచ్చు. సో ఇదొక కలర్ తీసామండి, డార్క్ బ్రౌన్లోది. ఇంకోటి అదే. సో అంటే మీరు తెచ్చుకోవాలనుకున్నాను అలా ప్లాన్ చేసుకోండి. వాటర్కి వేసుకెళ్ళి ఇదేమో చూసారా శారీ మీదకి ఇలా వంకర అయిపోయినాయి అంటారా, ఎక్స్టైల్ చేయకు. ఇది శారీ మీద వేసుకోవడానికి కొనుక్కున్నాను. అంటే అప్పుడప్పుడు మమ్మీ కూడా వాడుకుంటుంది కానీ, అదే లేకపోతే అప్పుడప్పుడు నేనైనా వాడుకుంటాను కానీ, మొత్తానికి ఇది అంటే ఇది పార్టీ వేర్ టైప్ అనమాట. ఇది నార్మల్గా రెగ్యులర్, ఇది ఇంటి దగ్గర వేసుకునేది. ఇదేమో ఊరికి అక్కడక్కడ వేసుకునేది, ఇది ఎక్కడెక్కడో వేసుకునేది. అలా ఈ చెప్పుల దుకాణం. ఊరిని అది చెప్పులు మాత్రం బాగా తీసుకున్నానండి నేను, ఎందుకంటే చెప్పులు బాగా ఇంపార్టెంట్. ఇక్కడ ఊరికే పోతాయి, మళ్ళీ దొరకవు కదా అని చెప్పి సో చెప్పులు తీసుకున్నాను. మొత్తం అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ? ఇంకా తర్వాత ఇవన్నీ బట్టలేలే. కారం ఒకటి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కారం బాగోదు, కలర్ ఉంటుంది కానీ కారం ఉండదు, కారం ఉంటే కలర్ ఉండదు. సో ఇంటి దగ్గర నుంచి మంచిగా చేయించుకుని ఎర్ర మిరపకాయలతోటి ఎర్రగా కారం ప్యాకెట్ ఒకటి తెప్పించుకున్నానండి. ఇది ఏంటంటే సున్నుండల పౌడరు. సున్నుండల దగ్గర ఇంకా లేదు, కొన్ని ఓపెన్ చేశాను, కొన్ని ఇంకా చేస్తా ఉన్నాను. సున్నుండలో మా రిక్కీ గారికి మా ఆయనకి చాలా ఇష్టం సున్నుండలో. మనం పెద్దంత తినము, మా జెసి గారికి కావాలని పెడుతున్నాను. ఒరే ఇది చాలా హెల్త్కి మంచిది కదండి పిల్లలకి. అది ఎలా అంటారు కానీ నెయ్యి వేసుకుని పిల్లలకి కంపల్సరీ రోజుకు సున్నుండ పెట్టండి, చాలా మంచిది. నేనే కొట్టు అయినా సరే మా పెద్దదానికి చిన్నదానికి మంచిగా పెడతానండి. సున్నుండ మాత్రం నేను తింటాను. ఇది ఏంటంటే సన్ స్క్రీన్ది, చాలా బాగుంది. ఇండియాలో సన్ స్క్రీన్కి డాక్టర్ దగ్గర చెప్పి తీసుకున్నాను నేను. స్కిన్కి ఏది బాగుంటుందంటే ఇది లోటస్ ఆర్గానిక్స్ అని చెప్పి ఆర్గానిక్ ఫ్లేవర్దే మినరల్ సన్ స్క్రీన్. అంటే నాది బాగా ఆయిల్ స్కిన్, అందుకని చెప్పేసి అది ఇంకా వేరే ఏం పనిచేయవి, చాలా బాగుంటుందని చెప్పారు. ఎవరైనా మీది కూడా ఆయిల్ స్కిన్, పింపుల్ స్కిన్ అయితే మాత్రం ట్రై చేయండి. నాకైతే బాగానే ఉంది. ఇండియా వెళ్ళిన తర్వాత అంత పెద్ద కానీ ఇండియా వెళ్ళిన తర్వాత మొత్తం వేరే ఏదో లేయర్ వేసినట్టుగా తయారైపోయాము, ఇంకొంచెం మళ్ళీ మారాలి. సో ఇది సన్ స్క్రీన్ లోషన్ అండి తీసుకున్నాను. ఇప్పుడు మా అమ్మాయి పైకి వెళ్ళిన బ్యాండ్లు తెస్తానని. ఇక్కడ హెడ్ బ్యాండ్లు కూడా మంచిది దొరకట్లేదు, వెంటనే టక్కన పోతున్నాయి. అందుకని కొన్ని మంచిదంటే పిల్లలకి ఏదైనా సింగిల్ చేసినప్పుడు హెడ్ బ్యాండ్ల టైప్లో బాగుంటాయని హెడ్ బ్యాండ్లుని క్లిప్పులు కూడా. మా పిల్లకి పెద్ద జుట్టు ఉండేది కదా, ఈ ఫంక్షన్ అవగానే హాఫ్ సారీ ఫంక్షన్ అయింది కదా, అవగానే కట్ చేయించేసుకుంది. కట్ చేయించుకుంటే మంచిగా బిగ్గా పైన పెట్టడానికి బాగుంటుందని తీసుకున్నాను. ఇందాక చెప్తాను అనుకున్నాను కదా, ఈ కదలే ఈ మామూలు ఫేషియల్ షీట్లు అండి. ఇది మామూలు ఫేషియల్దే. ఇది మనకి ఇక్కడ ఎండ ఉంటాయి కదా, టెక్సస్ అనే కదా, ఎక్కడ ఎండలో బాగా ఉన్నాయనుకో ఇవి బాగా పనిచేస్తాయి ఏంటండి మీకు. డాక్టర్ రాషల్ అని చెప్పి ఇది బాగుంటుందని చెప్పి అన్నారు, అందుకే తెచ్చేసుకున్నాను నేను. ట్యాన్ మాస్క్ అంటే కొంచెం ఎండలోకి వెళ్ళిందా ట్యాన్ మాస్క్ వేసుకోవడానికి. తనలే తెలియదు కానీ గుట్ట మాత్రం పట్టుకొచ్చి వేసాను. మనకి వాడినా వాడిపోయినా ఇంట్లో తెచ్చేసుకుని పెట్టేసుకోవడం అదొక అలవాటు అయిపోయింది. ఇది కూడా అంతే, ట్యాన్ రిమూవల్. ఇది రాగా బ్రాండ్ది, అంటే ఎన్నో లేవంట అతని దగ్గర. నేను తెచ్చినాయి అందులో పడిపోయినాయేమో, బాగానే తెచ్చాను కానీ అన్నీ కనపట్లేదు, ఎక్కడో లోపల దూరిపోయినట్టున్నాయి. అంతే. ఇది కూడా క్లిప్ ఏదో బాగుందని మోడల్ తెచ్చాను.
సో యా D10 మాస్కులు మాత్రం చూడండి, దొరికితే మాత్రం తెచ్చుకోండి. D10 ఇక్కడ బాగా రేట్ ఎక్కువ ఉంటాయండి. అండ్ మనకి ఈ బ్రాండ్లో దొరకవు. మన స్కిన్ టోన్కి సంబంధించి ట్యాన్ వచ్చేస్తుంది బాగా. సో ట్యాన్కి సంబంధించి చాలా బాగుంటాయి. ఇది సన్ స్క్రీన్ చాలా బాగుంటాయి. ఇంకా ఈ బాక్స్ టైపు పిల్లలకి ఎన్ని బ్రాండ్లు తెచ్చినా ఎక్కడ పడతారో తెలియదు, పొద్దున్నే చూడు దొరకవు. ఇలా ఓ బాక్స్ తీసుకున్నాను అనమాట. అంటే ఇలాంటివి ఒకటి కదలే 3-4 తీసాను. మా పిల్ల పైన సర్దేసుకుంది దాని రూమ్లో. అది ఈ క్లిప్పులు కూడా తెచ్చామంటే సర్దేసుకుందిలే పైన. బట్ క్లిప్లే మనం రెగ్యులర్ తెచ్చుకుంటారు, చెప్పేది లేదు కానీ, చెప్పడానికి ఏమీ లేదు కానీ ఇలాగ బ్యాగ్లో పెట్టుకుంటే ఎక్కడికి పోకుండా ఉంటాయి. ఇది రెగ్యులర్ వేర్కి వాడుకోవడానికి బ్యాండ్లు అండి. హెడ్ బ్యాండ్ ఏముండదు, సింపుల్గానే ఉంటాయి కానీ రెగ్యులర్గా పనిచేస్తాయి కదా మనకి టకటక పెట్టుకెళ్ళడానికి, ఎక్కడైనా పిల్లలకి బ్యాండ్ వేసేయడానికి అలాగనమాట. ఏమో ఎప్పుడన్నా స్టైల్గా పెట్టుకోవడానికి బ్యాండ్లు అంతే చెప్పాల్సినవి. ఇంకా అసలు విషయం ఒకటి ఉందండి, హెయిర్కి సంబంధించింది చెప్తాను అండి. జుట్టుకి సంబంధించి చెప్దాం అనుకున్నాను కదా ఇందాక. ఏంట్రా ఇంకా పిండి వంటలు అనుకున్నాను. 2 చెక్క ప్యాకెట్లు ఎందుకు పెట్టారు, గబ్బలు కొబ్బరి బూరలు అంటామండి. మరి మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ కొబ్బరి బూరలు అంటారు. ఎలా ఉంటాయి రౌండ్గా ఉంటుంది, ఇలాగైపోయి ఇప్పుడు పోయినాయి బాబా, సగం పోయినాయి అంటే నేను ముక్కలు అయిపోయినాయి. ఇది ఓకే, దీన్ని తీసి డబ్బాలో సర్దాలు. ఇప్పుడు అదే పేపర్లో వచ్చామనుకో ఇలాగా కింద అయిపోతాయి. తర్వాత ఆ జుట్టు గురించి అన్నాను కదా, ఇక్కడికి వచ్చి మళ్ళీ తిండి దగ్గరికి వస్తే తిండి ఏవలో పడిపోతాం. ఇంకా అసలు విషయం మర్చిపోతాను నేను. సాహసం అనే చెప్పాలి. ఉద్దేనండి బాబా, నేను తిన్నాను ఏదో బిల్డప్ అంతే. ఓకే తీస్తాను. ఓయ్ మా అమ్మాయి వీడియో కనపడకుండా వచ్చి ఊరట్టుకుపోయింది. బాగుందా? కొంచెం పిల్లలకి సమ్మర్ కదండి, నాకైతే భలే హెల్ప్ అయింది. కరెక్ట్గా సమ్మర్ ముందు వెళ్ళాము. చెక్కలు జంతికలు ఇవన్నీ తింటారు పిల్లలు కొంచెం. మా అమ్మాయి అయితే చెక్కల్లో కరివేపాకు ఉండాలన్నమాట. కరివేపాకు ఏంటంటారా, లీవ్స్. ఆ కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కర్రీ లీవ్స్ ఉంటేనే తింటది. బాబు ప్యాకెట్లన్నీ పుడుకు. ఇది ఇమిగ్రేషన్ చూసాడు నన్ను చంపేస్తాడు. కుంకుడికాయలు చుట్టూ ఊడిపోయాక కుంకుడికాయలు గుర్తొచ్చినాయి. కుంకుడికాయలు తెచ్చుకున్నాను అనమాట. మంచిగా తలస్నానాలకి కుంకుడికాయలు వాడదామని జుట్టు వచ్చి ఎగరాలిపోతున్నాను బాబు. ఎంత బాధ వేస్తుందో తెలిసి దాన్ని తలుచుకుంటుంటే దాని ప్రెజర్ వల్ల ఇంకా జుట్టుకుపోతుంది తప్ప ఉపయోగం ఉండలేదు. సో ఇంటి దగ్గర అంటున్నారు కుంకుడికాయలు కొడితే చాలా మంచిదని. సరే ట్రై చేద్దాం అనుకున్నాను. ఇది ఎలాగంటేనంట మనం కుంకుడికాయలు కొట్టుకోకర్లేదు. కుంకుడికాయలు దంచేసి గింజలు తీసి అలా తీసామనుకో లోపల పిప్పు కింద అయిపోయి బాత్రూంలో చాలా ఇబ్బంది అయిపోద్దంట. అలా చేయకూడదు. మనం స్టవ్ మీద గిన్నెలో కాసేసుకుని ఒక గుప్పుడు ఇలా తీసేసుకుని బాగా వాటర్ మరుగుతాయి కదా, మరిగినప్పుడు వేసామనుకో ఈజీగానే ఒకసారి ఇలా నలిపామనుకో, నలిపితే నీ గింజ అంతా బయటకు వచ్చేద్దంట. ఆ తర్వాత మనం రసం పట్టుకెళ్ళి మామూలుగా వాడేసుకోవచ్చు అలా నలిపేసుకుని. సో అది ఈజీ. నేను ట్రై చేద్దాం అనుకున్నా, మూట తెచ్చాను. మరి ఇదే చెప్దాం అనుకున్నాను. సో హెయిర్ కానీ బాగా ఇదైతే మీకు కూడా అప్డేట్ చేస్తాను. బాగుంటే మాత్రం మీరు కూడా తెచ్చుకుందరు కానీ కుంకుడికాయలు. తర్వాత ఒక ఫుడ్ ప్లేట్లు తెచ్చారండి. ప్లేట్లు కూడా చాలా బాగున్నాయి, అది కూడా చూపెడతాను ఉండండి. సో నెక్స్ట్ ఏంటంటే లంచ్ బ్యాగ్ అంట. మా పిల్లలు ఇంకా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు లంచ్ బాక్స్ కూడా నాకు పెద్ద దొరికినట్టు అనిపించండి, అసలు బాగోవు. సో లంచ్ బ్యాగులు కూడా లంచ్ బ్యాగ్ దొరకడం చాలా కష్టమైపోద్ది. నేను మామూలుగా నేను డీమార్ట్లో తీసుకున్నట్టున్నాను. ఈ బ్యాగ్ అయితే బాగుంది, దీనికి నచ్చేసింది అందే. మరి ఇది అంత లంచ్ బాక్స్లో కనిపించలేదు కానీ, లేదు మమ్మీ అది లంచ్ బాక్స్కి అయితేనే బాగుంటుంది అని చెప్పి తినే వరకు నేను తినేసింది. కొని వరకు నేను తినేసింది. కొనక తప్పలేదు, ఇంకా కొన్నాను. అది ఇంకా అది ఇందాక చెప్తున్నాను D10 తెప్పించుకున్నానని. చాలా బ్యాగులు ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఇందులో దూరిపోయినాయి. ఫేస్ వాష్లు కూడా అదే తీసుకున్నాను, విటమిన్ సిది. అదే డాక్టర్ రషల్ ఏదో చెప్పారు కదా, అదేదో బాగున్నాయని చెప్పాను, అదే తీసుకున్నాను. ఒక స్ట్రాబెర్రీ తీసాను. ఇవన్నీ D10 తీసుకున్నాను. D10 ఎక్కువ తీస్తాను. అంటే టెక్సస్లో ఎండ ఓ కంగారు పెట్టేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు. నాకు చాలా భయం వేసేస్తుంది ఎండకి ఎలా అయిపోతుంది ఏంటోనని. మనం బయట తిరుగుతూ ఉంటాం కదా ఎక్కువ. సో అందుకని ట్యాన్ ప్యాకెట్లు ఎక్కువ తెచ్చుకున్నాను అనమాట. ఇంక తర్వాత ఇక్కడ దొరకనట్లు స్టిక్కర్ ప్యాకెట్లు ఒకటండి. మరి అంటే మీకు ఎక్కడ దొరికితే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే స్టిక్కర్ ప్యాకెట్లు అయితే దొరుకుతున్నట్టు అనిపించవు. ఇంకెలాగా నేను వాడి స్టిక్కర్ ప్యాకెట్లు తెచ్చుకున్నాను. ఇంకోటి అయితే లంచ్ అవునా, మా చిన్నదానికి పెద్దానికి లంచ్ బాక్స్ తీసుకున్నానండి, అది ఎక్కడో పెట్టేసుకుందంట. సో ఇది చాలా బాగున్నట్టు అనిపించింది నాకు. లంచ్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. అక్కడ బాక్స్ బ్యాగ్ మా చిన్నదాంట్లో ఎక్కడ దాచేసుకుందంట.
అది వెళ్ళి లోపల పడేసినట్టుంది. ఇంకా తర్వాత కంచం ఏంటి ఎంత ఉంది? ఇవి మేము హౌస్కి అంటే వైట్ కలర్ అండ్ గోల్డ్ థీమ్లో అనుకున్నాం కదా. ఈ ప్లేట్లు బాగా నచ్చినాయండి అందులోని. సో ఒకటి మనకి 500 పడింది ఒక ప్లేట్ 500 పడింది. సో డైనింగ్ టేబుల్ మీద బాగుంటాయి అని చెప్పి ఇలా తీసుకున్నాను. ఇది నేను చేయనంటే వత్తనే మనం క్యారియర్ బ్యాగులు ఉంటాయి అందులో పెట్టాను. ప్రతిసారి ఆపడం ఈ ప్లేట్లు ఏంటిది పెద్ద బంగారం ప్లేట్లకు ఉన్నాయి కదా. మరి మన మొక్కలు చూసి అలా అనుకున్నాడేమో మనకు అంత చేయలేదని బాబా అని చెప్పాను. సో ఈ ప్లేట్లన్నీ పట్టుకొచ్చాడు. అదే తీసి ఓపెన్ చేయించి మరి అడిగేవాడు అస్మాను ఇది ఏంటని. తర్వాత ఏదో క్రీమ్లో ఉందండి. క్రీమ్ అంతా అప్లై చేసి చూసుకున్నాడు ఇది ఏం ప్లేట్ అని. పర్లేదులే మామూలుది అని ఇతర ప్లేట్ ఏదో కదా ఇది వదిలేసాడు. సో ఇలాంటి ప్లేట్ కూడా తెచ్చుకున్నాను. ఇంకా మనం ఇమిగ్రేషన్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇంక ఇమిగ్రేషన్ దగ్గర ఏం జరిగిందంటేనండి, ఇలా మనకి ఏదన్నా ఇలా ఐటమ్లు తెచ్చుకున్నాం అనుకో బెటర్. ఇది ఏంటంటే నార్మల్గా మనం చెకిన్ చేసేస్తాం కదా, చెకిన్ బ్యాగ్లో వేసేసుకోండి. ఇలాంటి ఇందులో మాత్రం పెట్టకండి. నేను కొంచెం గోల్డ్ కూడా తెచ్చుకున్నాను. అంటే ఏదో కొంచెం తెచ్చుకున్నాను. నేను ఒంటిపై పెట్టుకుని చాలా తక్కువ అనమాట. అందులోనే పెట్టి తెచ్చుకున్నాయన్నీ మన దగ్గర పెట్టుకుంటాం కదా, అందులోనే పెట్టాను. కానీ బంగారం అయితే అసలు ఏమాత్రం బయట తిట్టడం కానీ ఇది గోల్డ్ అని నేను అడగడం కానీ ఏమీ లేదు. నేను బాగా తెచ్చుకున్నాను కానీ వాడు ఏం అడగలేదు. కానీ ఇలాంటి ఐటమ్లు మాత్రం ఎందుకు అడిగాడు మరి. అంటే మనం ఏదైనా బిస్కెట్లు కరిగించేసి ప్లేట్లో పూసేసాం అనుకున్నాడేమో తెలియదు నాకు. సో ఇది మాత్రం అడిగాడు. ఇంకా తర్వాత మామూలు మేము ఫస్ట్ వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి లండన్ అండి. లండన్ నుంచి డాలస్ అనమాట, టెక్సాస్కి. సో డాలస్ వచ్చేసిన తర్వాత మధ్యలో అయితే ఇంకెవరేం కదపలేదు. ఈ ప్లేట్ల కోసం మాత్రం మధ్యలో ఆపాడు నన్ను. బట్ ఇలాంటివన్నీ మీరు విరిగా పెట్టేసుకోండి, మన దగ్గర పెట్టుకోవద్దు. ఇంకోటి ఇక్కడ దిగాం కదా, అమెరికాలో దిగిన తర్వాత డాలస్లో అయితే మమ్మల్ని అసలు ఏం అడగలేదండి. జీసీ కార్డులో చూపించమన్నాడు. ఒకటే ఏంటంటే మీరు తీసుకొచ్చే ఐటెంలో అసలు ఏమీ తేవద్దు, జాగ్రత్తగా మనకి అంటే కావాలి తప్పదు అనుకుంటేనే తెచ్చుకోండి, కానీ రిస్క్ చేసి ఏమీ తీసుకురాకుండా నాకు అది బెటర్ అనిపించింది. చాలా ఈజీగా ఉంది. అతను అడిగింది ఏంటంటే తేకూడనే గట్టిగా, అంటే మీరు వస్తున్నప్పుడు ఒక లిస్ట్ చదివాడు అతను. ఎక్కడ మనం ఇమిగ్రేషన్ చెకింగ్కి వెళ్తాం కదా, ఇమిగ్రేషన్ దగ్గర అడుగుతున్నాడు అనమాట. అదేంటంటే కోకోనట్ తీసుకొచ్చారా, తర్వాత చిక్ పీస్ తీసుకొచ్చాడా, గార్లిక్, జింజర్ గార్లిక్, మ్యాంగోస్ తీసుకొచ్చారా, పీనట్స్, పికిల్స్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాకండి. మసాలా అంట మా పిల్లలు అన్నట్టుంది. సో మసాలాలు, తర్వాత మన గసగసాలు ఏంటో అంటారు కదండి, ఇవి మాత్రమే లిస్ట్ అడిగాడు. గోల్డ్ తీసుకొచ్చారని అసలు అడగలేదు, క్యాష్ తీసుకొచ్చారని అసలు అడగలేదు. జనరల్గా మనకు అది అడుగుతారు కదా గోల్డ్ క్యాష్, అవి ఏం అడగలేదండి. ఈ లిస్ట్ ఫుడ్ ఐటమ్లు మాత్రం అడిగాడు. ఏమైనా యానిమల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు, ఆయిల్స్ తీసుకొచ్చారు, యానిమల్ ఆయిల్ ఆ టైప్ అడిగాడు. మేమైతే ఏమీ తీసుకురాలేదని చెప్పాము. అమ్మయ్య ఈ అడిగిన ఏమి మన దగ్గర లేవురా బాబు అనుకున్నాము. అంతే. ఇంక తర్వాత మా హస్బెండ్ కూడా ఆఫీస్ రిలేటెడ్ కానీ లేకపోతే నాకు జాబ్ రిలేటెడ్ కానీ ఇంకేం అడగలేదు. ఇంకోటి ఏంటంటే ఎన్ని డేస్ ఇండియాలో ఉన్నారని అడిగాడు. అంతే, ఎన్ని డేస్కి వెళ్ళి వస్తున్నారో ట్రిప్ అని అడిగాడు. అంతే, టెక్నో స్టాంపేసి పంపించాడు. ఇమిగ్రేషన్ దగ్గర అయితే ఏమీ లేదండి. ఇక్కడ డలాస్లో అయితే అసలు ఇమిగ్రేషన్లో జనాలు కూడా చాలా తక్కువగా అనిపించారండి. క్రౌడెడ్గా కూడా లేరు, చాలా తక్కువ ఉన్నారు. అయినా సరే మమ్మల్ని ఇంకా పెద్ద ఇంటర్వ్యూ లాగా అంటే భయపడుతున్నారు. జనాలు చాలామంది అడుగుతున్నారు మీరు ఇండియాలో వచ్చినప్పటికి ఏమన్నా అంటే, నేను ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు అయితే అన్నారు మీరు ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ చేస్తున్నారు కదండి, మీ అకౌంట్లో ఇవి ఓపెన్ చేసి చూస్తారు, ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఉంది కదా మీకు ఇవన్నీ చూస్తారని చెప్పి అన్నారు. బట్ ఏమీ పట్టించుకోలేదండి. అది మా వరకు అంటే ఒక్కొక్కరికి ఒకలా ఉండొచ్చు, కానీ మా ఎదురుగా చాలామంది ఉంచున్నారు కదా, ఎవరో పెద్ద రిస్క్ అంటే అలా ఏమి లేదు. జస్ట్ వచ్చారు, స్టాంప్ వేసినారు, 4 క్వశ్చన్లు అడిగారు, మీరు ఏ అడ్రస్, మీ ఊరేంటి, లేకపోతే ఎన్ని డేస్ వెళ్తున్నారు ఇండియాకి, ఏ పని మీద వెళ్ళారు, అలా అడిగారు తప్ప ఇంకా అంటే మీరు డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఏం అడగలేదు. మేము గ్రీన్ కార్డ్ ఇది కదా అందుకని ఏం అడగలేదో మరి, లేకపోతే మామూలుగానే తెలియదు, కానీ అలా జరిగిందండి. అంత ఈజీగానే అయిపోయింది. ఇంకా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వెళ్ళేటప్పుడు మా ఆయన నిద్ర వస్తున్నప్పుడు కళ్ళడి పోయిందని చెప్పాను కదా, కళ్ళడి పోయింది. మా అమ్మాయి వచ్చేటప్పుడు కళ్ళడి మర్చిపోయింది ఎక్కడో, కారులో వచ్చేటప్పుడు మేము పెట్టేసి ఎక్కడో పెట్టేసాను అందే. సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 2 కళ్ళడు పోగొట్టేశారు బాబు కూతురు ఇద్దరు కలిపి, సరిపోయారు ఇద్దరును. తర్వాత ఇంకోటేమో వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో అందరూ అందరినీ కలిసిపోయి చెప్పి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అందరం వచ్చేసారా అని చెప్పి అడవాడు పడిపోయాం కదా. వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ వదిలి వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత ఇప్పుడు వచ్చేటప్పుడే మాతో 8 బ్యాగ్స్ తీసుకొచ్చామండి, 4 కదా, ఒక్కొక్కరికి 2 బ్యాగులు అంతే. అందులో ఓ బ్యాగ్ మిస్ అయిపోయిందంటే వేరే దాంట్లో వేసారంట, మరి మాకైతే రాలేదు ఆ బ్యాగ్. అందులో నేను తెచ్చుకున్న కొత్త బట్టలు అంటే అందులోనే ఉన్నాయండి బాబు, ఏం చేయాలో తెలియట్లేదు. జీవి మాల్ అంటున్నాం కదా, మాల్లో కొన్నాను. మొత్తం ఏమంటారు డైలీ వేర్ వేసుకుని కానీ పిల్లల బట్టలు కానీ అవి కానీ అన్నీ చాలా కొన్నాం. మా ఆయనకి అన్నీ తీసుకున్నాము.
బట్ ఆ బ్యాగ్ అయితే రాలేదండి. ఇవాళ వస్తుందని చెప్పి అంటున్నాడు. నిన్నకైతే మేము వచ్చింది రాత్రికి, అర్ధరాత్రి వచ్చాము. సో ఇవాళ వచ్చేస్తుంది అన్నాడు. మరి వస్తుందేమో వెయిట్ చేస్తున్నాం ఆ బ్యాగ్ కోసం. సో ఇది అప్డేట్. ఇండియా నుంచి వచ్చేసాం మేము. ఇక్కడ నుంచి అంతా మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ మొదలవుతుంది. సో ఇలాంటి వీడియోలు మళ్ళీ ఇంకా కావాలంటే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే ఎవరికైనా షేర్ చేసుకోండి. నేనైతే ఉంటాను. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీర్తి, బాయ్ బాయ్.